హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదెవరో మీకు తెలుసు, ఇట్స్ మీ హోషిక అండ్ సుగుణ. ఈరోజు వ్లాగ్ అయితే టెంపుల్ అనమాట. ఇది లాస్ట్ వ్లాగ్ అనమాట. ఇది మా ఇంట్లో నెక్స్ట్ పాత ఇంట్లో నెక్స్ట్ మొత్తం న్యూ హౌస్లో ఉంటుంది. అయితే ఇది ఈ రాత్రి కంపల్సరీ ఈ వీడియో పెట్టాలని నేను మా మమ్మీ ఈ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఎందుకంటే ఇయర్ లాస్ట్ వ్లాగ్ ఉండాలని చెప్పేసి కంపల్సరీ. ఇప్పుడైతే ఇది కొండ పైన ఉండే టెంపుల్, చాలా మంచి టెంపుల్. ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. గాజుల రామారం కొండ పైన ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇదైతే ఒక నది, కోనేరు. ఇక్కడైతే 3 టెంపుల్స్ ఉంటాయి ఈ కొండ మీద. ఒకటి హనుమాన్ టెంపుల్, ఒకటి రాముడిది, శివుడిది, గణపతిది. అయితే చాలా బాగుంటుంది. 4 సైడ్స్ పెద్దగా కనిపించదంటే హనుమాన్ విగ్రహం అనమాట. రీసెంట్గా టెంపుల్ని చాలా డెవలప్ చేశారండి. కొండ పైన ఉంటుంది. చుట్టుపక్కల నాగులు కానీ నవగ్రహాలు కానీ ఇంకా టెంపుల్ ఓల్డ్ టెంపుల్ చాలా ఇది. సో డెవలప్ చేస్తున్నారు. అందుకే కొండలంతా పగలగొడుతూ అలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందన్నమాట. ప్లస్ ఈడి వరకే కార్ వెళ్తుంది, తర్వాత ఆ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా డెవలప్ అయింది. మేమైతే వచ్చేసరికి దర్శనం చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. చాలామంది వచ్చారు కూడా. ఫేమస్ టెంపుల్, ఓల్డ్ టెంపుల్ కూడా చూస్తున్నారు కదా. ఇదే శివుడి గుడి. మీరు కూడా దర్శించుకోండి. ఇంకా చుట్టుపక్కల ఎంత చూసినా మీకు హనుమానే కనపడతారనమాట. ఇంకా చాలా ఇష్టము మా వారికి, పిల్లలకి హనుమాన్ అంటే. సో బాగా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము. ఇది సెకండ్ టైం అనమాట. ముందు ఉన్నప్పుడైతే రాత్రి వెళ్ళామన్నమాట. అప్పుడు సరిగా చూడలేదు. అంటే అప్పటికి ఇంత డెవలప్ లేదు, అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి. అందుకు అని చెప్పేసి ఒకసారి చూద్దాము ఈసారి క్లియర్గా అని పొద్దున్నే లేచి మొత్తం వర్క్స్ అని కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాము. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. యాక్చువల్గా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్కి యువతల అవతల ఫుల్ చెట్లు, కొండ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమైందంటే అక్కడ పాములు, ఇన్సెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి నైట్ టైం అని చెప్పేసి ఇక్కడ నుంచి కొంతమంది వస్తారు. పొద్దునైతే రావచ్చు, కానీ రాత్రి అయితే క్లోజ్ చేసేస్తారనమాట. మార్నింగ్ టైం కూడా వెళ్ళడానికి కొంచెం అది దారి అట్లా ఉంటుంది కాబట్టి భయపడతారనమాట. సో ఈ దారే ఎక్కువ వస్తారనమాట. చూడండి అసలు ఎంత పెద్ద, మీకు వీడియోలో అట్లా కనపడుతుంది. చాలా పెద్ద విగ్రహాలు అనమాట. మీరు ఎప్పుడైనా గాజుల రామం సైడ్ ఉంటే కంపల్సరీ టెంపుల్ అయితే విజిట్ చేయండి. చాలా బాగా మనం ఫొటోస్ దిగడానికైనా మనము చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా డెవలప్ చేస్తున్నారు. రీసెంట్గా శ్రీరామనవమికి ఫెస్టివల్స్ అప్పుడు బాగా హోమాలు, చాలా బాగా అన్నదానం అంతా జరిగిందనమాట. హనుమాన్ ఇంకా స్వామిని అడిగాము ఫోటో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలు కొండపైన, అలాగే పక్కన గణపతి స్వామి గుడి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, గొంతు ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. ఇంకా చుట్టుపక్కల అంతా చూడండి, ఎంతసేపు అయినా ఉండబుద్ధి అయింది మాకు. ఇంకా ఇది 2 days వ్లాగ్ అనమాట. ఎలాగైనా ఇంకా ఈ ఇంట్లో లాస్ట్ వ్లాగ్ ప్లస్ ఇయర్ ఎండ్ లాస్ట్ వ్లాగ్ అలా కంపల్సరీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి కొద్దిగా ఈరోజు అంతా కొంచెం క్లీనింగ్ అంతా లేట్ అయిపోయింది. కంపల్సరీ ఇంకా వీడియో అయితే కంపల్సరీ చూడండి. మీ అభిప్రాయం కూడా మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ టెంపుల్ చూస్తారు. మీరు కూడా చూడండి. మీరు ఒకవేళ చూసారా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము చూసాము ఈ టెంపుల్, మాకు తెలుసు. ఎవరన్నా చూసింటే నాతో షేర్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఇదే అండి, ఇక్కడ నుంచే అనమాట ఆ స్టెప్సే. పగలు మీకు అలా అనిపిస్తుంది కదా, నైట్ టైం చూడండి ఇంకా ఆ నుంచి రాలేరనమాట. ఇంకా అది చూస్తేనే భయం వేస్తుంది, ఆ స్టెప్స్ని చూస్తేనే. నాగులు చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా అదే అనమాట. ఇంకా గుడి నుంచి వస్తూనే నేనైతే ఆడికి వ్లాగ్ అయితే ఎండ్ చేశాను. మా పిల్లలు అయితే ఇంటికి వచ్చి కాసేపు బొమ్మలు చూసుకున్నారనమాట. ఇప్పుడు ఈ వీడియోలో అయితే 2 వీడియోస్ ఉన్నాయి. ఒకటి మా అమ్మమ్మ తాతయ్య యానివర్సరీ, ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళాము తులసివనంకి యానివర్సరీ అని చెప్పేసి. మేమైతే ఈరోజు
చాలా ఇయర్స్ తర్వాత మా అమ్మమ్మ తాతయ్యతో ఇట్లా యానివర్సరీ కలిసి చేసుకుంటున్నాము. ఇగోండి మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అందరూ మా అమ్మమ్మ తాతయ్యని విష్ చేయండి కామెంట్లో. ఆ రోజు కూడా చాలా మంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. షార్ట్లో కానీ షార్ట్స్ అప్లోడ్ చేశాను ఆ రోజే, మ్యారేజ్ యానివర్సరీ రోజు విష్ చేశారు. ఎందుకు ఈవినింగ్ వెళ్తున్నామంటే హౌస్ షిఫ్టింగ్ కదండి, అంత క్లీనింగ్ అంతా సర్దుకుంటూ నిన్నాము. అప్పటికే మేము వచ్చేసరికి ఫస్ట్ టెంపుల్ నుంచి లేట్ అయిపోయింది. ఇంకా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా టెంపుల్ వైబ్స్ కానీ ప్యూర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఆ రోజు అయితే. ఈవినింగ్ కదా ఇంకా బాగుంటుంది టెంపుల్, తులసివనము. అమ్మ నాన్న కూడా ఎప్పుడు చూడలేదు. వెంకటేశ్వర స్వామి అయితే ఇంకా తిరుపతిలో చూసినట్టు ఉంటుంది. స్పెషల్గా ఉండాలని చెప్పేసి నేను ఓషిక కలిసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాము. మీకు ఏమనిపించిందో కూడా షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా మా అమ్మమ్మ తాతయ్య మేమంతా గుడికి వచ్చేసాము. అక్కడ ఈసారి అయితే మేము వచ్చినప్పుడు పాటలు కూడా పాడుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ దీపాలు కనిపిస్తున్నాయా? ఇది కార్తీక మాసం అని చెప్పేసి కాదు, అది స్పెషల్గా మనకి ఇప్పుడు ధనుర్మాసం కదండి, ఆ వెంకటేశ్వర స్వామి లోపల అంతా ఫొటోస్ పెట్టి దీపాలు అలంకరించి, హోషాకు తెలియదు కదా ఏమనుకోకండి, అంత బాగా చూపించారు. నేను లాస్ట్లో అది కూడా షేర్ చేస్తాను ఎలా ఉంటుందో. హోషానే తీసింది అది వీడియో. మేము ఇంకా ఈ టెంపుల్ మ్యాక్సిమం తులసివనం అందరికీ తెలిసే ఉంటుంది. అవును, నాకు తిరుపతి తర్వాత ఫేవరెట్ అంటే తులసివనమే. అదే వైబ్స్ కానీ అదే వస్తూ ఉంటుంది. స్వామి కూడా చాలా కళగా ఉంటాడు, పెద్దగా ఉంటాడు స్వామి కూడా చాలా. ఇంకొక నా ఫేవరెట్ ఏంటంటే ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది. పులిహోర పెడతారండి, ఎంత బాగుంటుందో. కేసరి కానీ పులిహోర కానీ. ఇంకా అమ్మ నాన్న మ్యారేజ్ డే కదా, ఇంకా టెంకాయ కొట్టి ఇంకా ప్రదక్షిణ చేసి ఎదురుగానే కోనేరు ప్లస్ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. స్పెషల్ ఏంటంటే తులసివనంలో గోమాతలు ఉంటాయండి. నాకు ఫేవరెట్ అనమాట. ఇట్లా ఆవులు కానీ అట్లా దూడలు కానీ చాలా ఫేవరెట్ అనమాట. అందుకే తులసివనం వచ్చినప్పుడల్లా అక్కడ మేము అట్టిపండు తినిపించడం కానీ ఏదైనా ఫ్రూట్స్ అట్లా తినిపిస్తూ ఉంటాం. నాకు చాలా ఫేవరెట్ అట్లా చేయడం. ఫ్యామిలీ పిక్ దిగాము అందరం కలిసి. ఎలా ఉందో చెప్పండి. చాలా అంటే స్పెషల్ అండి. ఎందుకంటే అమ్మ నాన్న కానీ మా మ్యారేజ్ డే కానీ ఎప్పుడు మేము వాళ్ళ ఊర్లో కానీ మేము ఇక్కడ కానీ చేసుకుంటూ ఉంటాము. కానీ చాలా ఇయర్స్ తర్వాత మా అమ్మ నాన్న మాతో ఉన్నారు. అందులో మ్యారేజ్ యానివర్సరీ కొంచెం అంటే మాకు మా ఫ్యామిలీ వరకు కొంచెం స్పెషల్గా చేసుకుందాం. మా అమ్మమ్మకి అంటే ఇంత గ్రాండ్గా అట్లా నచ్చదు, కానీ మేము అట్లా చేయాలని మాకు ఇష్టము. కానీ మేము ఎప్పుడు సింపుల్గా హ్యాపీగా చేసుకుంటాము. అదే మాకు చాలా ఇష్టం. ఇదే దీపాలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇట్లా వెలిగిపోతూ. అక్కడ మధ్యలో ఉంది కదండి, అక్కడైతే స్వామివారిని కూర్చోపెట్టి ఊయల సేవ పాటలు పాడుతూ చేశారండి. మ్యాక్సిమం చాలామంది వెళ్ళే ఉంటారు ఈ టెంపుల్కి, అది చూసే ఉంటారు. ఎంతమందికి తెలుసు నాతో చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డాడీకి కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఇంకా ఇక్కడితో ఈ టెంపుల్ అయితే అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ వచ్చేసాము. మా మమ్మీ మా తాతయ్య అమ్మమ్మకి సర్ప్రైజ్గా కేక్ ఆర్డర్ పెట్టిందనమాట. అది వాళ్ళకి తెలీదు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా కేక్ ఇది మీకు ఎప్పుడో చెప్పే ఉంటుంది ముందు వీడియోస్లో, కేక్ హౌస్ అని చెప్పేసి. ఎగ్లెస్ అనమాట, చాలా బాగుంటుంది కేక్. అక్కడి నుంచి మళ్ళీ మా మమ్మీ పెట్టింది. బటర్ స్కాచ్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు కేక్ హౌస్ అని కొడితే కనుక ఐడి వస్తుంది. నేను ఆల్రెడీ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఆ నేమ్ కొడుతూనే వస్తుంది. ఇది మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట. మా మమ్మీకి కూడా ఫ్రెండ్ అవుతుంది, సౌమ్య అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా ఆ రోజే కావాలన్నా మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా అరేంజ్ చేస్తుంది, ఒకవేళ దగ్గరలో ఉంటే. లేదా ఒకరోజు ముందు చెప్తే తనకి బెటర్ అనమాట. తను బాగా ప్రిపేర్ చేస్తుంది. మీరు ఎటువంటి కేక్ అయినా చెప్పచ్చు. మా అమ్మమ్మ ఫేస్లోనే అర్థమైపోతుంది కదా ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. మా డాడీ వీడియో స్టార్ట్ అయిందా అని చెప్పేసి ఆగాడనమాట. స్టార్ట్ అయింది డాడీ, కట్ చేయని చెప్తే అప్పుడు కట్ చేస్తున్నాడు. ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు డాడీ కానీ అమ్మ కానీ. ఇలా కేక్ సెలబ్రేషన్ మనం అంతే కదండి, మనమే కదా వాళ్ళకి ఏదైనా సెలబ్రేట్ చేయాలి. ఇప్పుడు మనమే కదా చూసుకోవాలి వాళ్ళని.
అందుకే ఇంత హ్యాపీగా స్పెండ్ చేసామన్నమాట. మేమైతే చాలా హ్యాపీ ఆ రోజు ఫుల్ మా అమ్మమ్మ తాతయ్యతో చాలా బాగా టైం స్పెండ్ చేసాము. మా తమ్ముడు చూడండి. నేను పెడతా అమ్మమ్మ ఫస్ట్, నేను పెడతా అమ్మమ్మ అంటున్నాడు. ఇంకా ఫస్ట్ నేను పెడతాలే నాన్న అని చెప్పేసి అమ్మ పెడుతుంది. ఇంకా పిక్స్ దిగామన్నమాట. కేక్ కటింగ్ అయితే ఇంకా పని చేసాము అపార్ట్మెంట్లో కూడా, మా ఫ్రెండ్స్కి అందరికీ పని చేశాను. ఇంకా తర్వాత ఇంకా ఇలా స్పెండ్ చేసేసి ఇంకా నైట్ డిన్నర్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట, లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇదే అండి యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్గా అమ్మ కొంచెం హెల్త్ బాగలేక చూపించుకుంటూ ఇంకా వ్లాగ్స్ కూడా చాలా డిలే అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే అమ్మకు పర్లేదు, బాగుంది. నా తరపున మా మమ్మీ తరపున వీడియోస్ పెట్టినందుకు చాలామంది అడిగారు. అందుకు వాళ్ళందరికీ సారీ. పని నుంచి కంటిన్యూస్గా పెడతాము. నెక్స్ట్ న్యూ హౌస్ వీడియోస్ కూడా వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై ఫ్యామిలీ. ఎందుకంటే 1000K దాటిపోయింది. ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటే ఇంతకన్నా ఇంకేం చెప్పలేను నేను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. టేక్ కేర్, బాబాయ్. అలాగే షార్ట్స్ కూడా వస్తాయి మీకు, మంచి మంచి డ్యాన్స్ వీడియోస్ మీకు తెలుసు కదా, కామెడీ. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ. సరే కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు ఇదే వ్లాగ్. నేను ఫోటో తీసాను. బాయ్ బాయ్. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇదే అండి మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్. విష్ చేయండి అందరూ.